दत्तं भजे अत्रियनसूय पुत्र दत्तं भजे गुरु दत्तं भजे अत्रियनसूय पुत्र दत्तं भजे दूतं भजे अवधूतं भजे श्रीपादवल्लभ दूतं भजे अवधूतं भजे श्रीपादवल्लभ दूतं भजे दत्तं भजे गुरु दत्तं भजे अत्रियनसूय पुत्र दत्तं भजे गुरु दत्तं भजे अत्रियनसूय पुत्र दत्तं भजे जय दत्तात्रेय गुरुदेव अवनवाम्बुजोज्ज्वलकरम्बुजशारद चन्द्रचन्द्रिकाडम्बरचारुमूर्ति प्रकटस्फुटभूषणरत्नदीपिका चुम्बित दिग्विभागश्रुतिसूक्तविभक्त निजप्रभाव भावाम्बरवीधि विसृत विहारिणि नन्कृपचूडु भारती ह्रीङ्कारासनगद्भितानलसिका सौहुक्लीं बिभ्रतीं सौवर्णाम्बरधारिणीं वरसुधाधौतां त्रिनेत्रोज्ज्वलां वन्दे पुस्तकभासमङ्कुशजलां स्रग्भूषिताम्बुज्ज्वलां त्वां गौरीं त्रिपुरां परात्परकलां श्रीचक्रसञ्चारिणीं श्रीविद्यां शिववामभागनिलयां ह्रीङ्कारमन्त्रोज्ज्वलां श्रीचक्राङ्कितबिन्दुमध्यवसतीं श्रीमत्सभानायकीं श्रीमच्छण्मुखविघ्नराजजननीं श्रीमद्जगन्मोहिनीं मीनाक्षी प्रणतोऽस्मि सन्ततमहं कारुण्यवारानिधिं तल्ली ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महभ्यो नमो गुरुभ्यः ॐ हरलीलावताराय शङ्कराय परौजसे कैवल्यकरणाय कल्पतरवे गुरवे नमः ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः कृष्ण పరమేశ్వర సంపూర్ణ అనుగ్రహంతో వైరాగ్య ప్రకరణలో ఉండి విశేషాంశాలను హెచ్చరిక చేసుకుంటున్నాం. రామచంద్ర ప్రభు చెబుతున్నాం, అవ్వగారి కాస్త నుంచి తగ్గిమ వాళ్ళ ముందు జరగనమ్మా, మఠాలు కాస్త తగ్గించుకోండి, వాళ్ళ వీరాసన సంస్థిత అనేది కాస్త దగ్గరికి ఇంకా రండి, మైక్ దాకా ఇక్కడ దాకా రావచ్చు, మొహాలు మాత్రం కొట్టుకోవద్దు, రాసినప్పుడు దగ్గర ముందుకు వచ్చేసేయండి, వచ్చేసేవాళ్ళు మధ్య మధ్యలో మళ్ళీ వస్తూ ఉన్నాం. మగవాళ్ళకి అసలు తోట వాళ్ళ వాళ్ళు కూడా కూర్చుని హళ్ళి అయినా అలా చేయకుండా కాస్తాడు. ఇంకా రావచ్చు అమ్మా, ఉన్నారండి సాంసి డాక్టర్ ఉంచుకుంటాను చంపుతాడు. మగవాళ్ళు కూడా నాయన చాలా స్థలం నేను చెప్పాలి మళ్ళీ పాపం వాళ్ళకి, నా నోటితో వస్తే కానీ వాళ్ళకి ఆనందం ఉండదు. జరగండి, ఇంకా సన్నగా నోడు తెలుస్తుంది. సర్వం ఆత్మయంగా చూసే రామచంద్ర ప్రభు ఆధ్యాత్మిక విద్యా రహస్యంలో పూర్ణస్వరూపుడైన రాముడు తన తాలూకు స్వరూప స్వభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్త చరాచర జగత్తు బ్రహ్మమయం, కూర్చున్నవారు వింటున్నవారు చెబుతున్నవారంతా బ్రహ్మం కన్నా మినహా మరొకటి లేదని చెప్పి మహామేరుతో సమానంగా ఉండే మన స్థితిని ఒక్కసారి హెచ్చరిక చేసుకున్నాం. మీరెంత గొప్పవారండి అంటే అంత గొప్పవారు నిన్న విచారణకు వచ్చింది. మనం సామాన్యులేం కాదు, కానీ సామాన్యులు అనే భావనలోనే దుఃఖాన్ని తెచ్చుకుంటున్నాం. ఎవరు నొక్కేసరక అంచేతను కాలు సర్దుకోవడం కదా, దీనికి లంపగా పెడుతుండగా సరే. అంచేత పూర్ణానుభవంలోకి వచ్చేటప్పుడు అనుభవంలో ఉండే మహనీయులు చెప్పిన మాటలు కొన్ని వింటూ జారిపోకుండా పట్టుకొమ్మగా ఉండేటువంటి మహద్వైభవాన్ని చెబుతున్నారు. ఈ శరీరం ఎంత పోషించి పెంచినా దీనివల్ల శుభము లేదు సుఖము లేదు. అలాగని చెప్పి పోషించకుండా ఉండమంటారా? పోషించవద్దని చెప్పటం లేదు, కానీ ఎంతవరకు దీన్ని అంతే. ఇది అతి చంచలం, ఈ శరీరం శాశ్వతంగా ఉంటుందని చెప్పడానికి వీల్లేదు. ఇదం శరీరం పరిణామపేశలం పతత్యవశ్యం శ్లత సంధిజర్జరం కిమౌషధైః క్లిశసి మూఢా నిరామయం కృష్ణ రసాయనం పిబ.
రామరసాయనం కృష్ణరసామృతాన్ని పానం చేస్తూ ఈ శరీరాన్ని పోషిస్తే పోషించు కానీ ఎక్కువగా పోషించడం వల్ల కూడా ప్రమాదమే. నాకు ఎక్కువ మక్కువ అండి, ఎవరు నిన్నగా చెప్పారు మీరు, ఎవరి దేహం అంటే వాళ్ళకి ఇష్టమని, అందుకని దీన్ని చాలా జాగ్రత్తగా పోషించుకుంటున్నానండి. పెంపకం ప్రాపకం ఎక్కువైతే దుఃఖానికి కారణం అవుతున్నా. ఇంకా సున్నితం అయిపోయిన కొద్దీ అసలు కష్టపడలేదు పాపం శరీరం. ఇలా వంగుని గ్లాస్ తీయడానికి కూడా ఎవరో చిలకెత్తి వచ్చి అందిస్తూ ఉంటే ఆ వంగోవడం కూడా ఉండదు. అందువల్ల ఇప్పుడు రోగాలకు కారణాలు. ఇప్పుడు ప్రతి వాళ్ళకి, ఆడవాళ్ళకి మగవాళ్ళకి సగం రోగ లక్షణం మిషన్లు మిల్లులు వచ్చాయి కనుక చేతి పనులు పోయినాయి. కూర్చుని రుబ్బడానికి మనకు ఎక్సర్సైజ్ అంటుంటే ఈ మజిల్స్ కదిలే, అప్పుడు కీళ్ళవాతం వచ్చే అవకాశం అంత ఎక్కువ ఉండేది కాదు. నూతులో బొక్కన వేసి తోడుతూ ఉంటే 2 చేతులు కదులుతూ ఉండేవి, ఈ చెస్ట్ ఇదంతా కదులుతూ ఉండేది. అప్పుడు చెస్ట్ పెయిన్లు, ఇంకా ఇన్స్పిరేషన్లో భేదాలు ఇవన్నీ వచ్చేవి, సమంగా ఉండేవి. అది కాకుండా మజ్జిగ చిలుకుతూ ఉంటే ఇట్లా అన్నప్పుడు ఈ నడుము దగ్గర కదులుతుంది. అంచేత నడుము నాజుగా ఉండి చూడడానికి ఇప్పుడు స్తంభాలు స్తూపాలు ఏమండి ఎంత ఏకరాశి, కానీ పెద్ద బెల్ట్ ఒకటి ఏంటి తగ్గడం కోసం. ఎందుకు తగ్గడం కోసం ప్రత్యేక అక్కర్లే, చేసే సాధన సక్రమంగా జరిగితే. ఇప్పుడు బ్యూటీ సెంటర్స్ పెట్టి అక్కడ వీళ్ళకి అదే చేస్తున్నారు. ఒక పెద్ద రుబ్బింగ్ మిషన్లో పడిచి తిప్పడం, అలా అక్కడికి వెళ్ళి 300 కట్టుకుని తిప్పించుకురావడం. ఇంట్లోనే మజ్జిగ చిలుక్కుంటే అయ్యో మజ్జిగ చిలుక్కునేంత పాడి కూడా ఉన్న పాడే చాలు. అదైనా చిలకాలంటే కాదు, కూర్చుని పెద్ద ఎత్తుపెట్టి వేసుకుని ఇట్టాను ఈ చేతులతో, ఈ శరీరం కదలకుండా. ఇట్లా చేసే దాని వల్లనే అనారోగ్యాలకు కారణమవుతున్నది. కనీసం మనం చేసుకునే పనులను అయితే ఇప్పుడు పర్వాలేదులేండి, ఆ పని వాళ్ళు మానేసి మనకే ఉద్యోగాలు అప్పచెప్తున్నారు కదా, కొంతవరకు ఈ ఒళ్ళైనా మన స్వాధీనంలో ఉంది, కానీ లేకపోతే ఇది కూడా మన స్వాధీనం కాదు. ఇంక ఇప్పుడు ఈ పట్టణాల్లో ఏం చేస్తున్నారు, పల్లెటూళ్ళే ఎలాగ తప్పదు, తిన్నదంతా తినడం, ఒళ్ళు వంగడానికి వీలు లేదు. వంచితే డిగ్నిటీ భంగం కనుక సముద్ర కొట్టు కనబడతారు వీళ్ళందరూ. రన్నింగ్, జంపింగ్, స్కిప్పింగ్, ఇంకోటి జాగింగ్, వాకింగ్. దీంతో ఏంటో బాధలండి. చెప్పారు డాక్టర్ గారు, ఏం చెప్పారు, బరువు తగ్గిపోవాలన్నా. బరువు ఎలా తగ్గిపోతాడండి అంటే ఇది చేయడం. ఈ శరీరం ఎంత హాయిగా ఉంచుదాం అనుకున్నా ప్రారంభాలు దీన్ని బతకనివ్వు. ఇంకా సుకుమారంగా, ఇంకా ఆనందంగా, ఇంకా ఆహ్లాదంగా ఉంచుదాం మనకైతే ఉంది, కానీ అది పెరుగుతున్న కొద్దీ తరిగే లక్షణమే కనబడుతున్నది, కానీ అక్కడ ఆనందం అనేది లేదు. ఇంత చంచలమైన ఈ దేహంతో నాకేమి సంబంధం అంటున్నారు రామచంద్ర ప్రభు. వినండి, మీరే ఆహారం అనుకోవద్దు, ఒళ్ళేం తగ్గించుకోకర్లేదు, ఎక్సర్సైజ్ చేయొద్దు, ఊరుకునే మాటగా నాకు తోటగా చెప్పాను, కానీ వినండి అంతే. మీకు తర్వాత ఎట్లా బాగుంటుంది, నేను చెప్తే బాగోదు. అకార్డింగ్ టు ఫిజిషియన్ సజెషన్, డాక్టర్ గారు ముఖతః రావాలి, నువ్వు చచ్చిపోతావు అన్యాయంగానే అని నేను చెప్తే ఉపన్యాసంలో చెప్పినట్టు ఉంటుంది. వారైతే అన్ని టెస్టులు చేస్తారు, మనకి ఎక్కడెక్కడ ఇంద్రియాల నుంచి అన్ని లాగాల, బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, మోషన్ టెస్ట్, ఈ నడవ గుడ్డగడితే అక్కడ పడుకోబెట్టేసి ఎదుకో పెట్టేసి బీపీ టెస్ట్ అన్ని చేసి ఏంటంటే కండిషన్ ఏం బాగోలేదు అంటాడు. అంతే, మీ కండిషన్ ఏం నచ్చట్లేదు, ఎలా ఎప్పుడు పోయాడు సడన్గా అయిపోతారో తెలియదు. కనుక నేను చెప్పిన పద్ధతుల ప్రకారం మీరు చేస్తే బాగుంటుందండి. మీరు ఆహారం కూడా తగ్గించారు. అదేంటండి అని ఏం చెప్తున్నారు, మీరు వరి తిన్నా సరే అది చక్కెర కింద మారిపోతుంది, మీరు ఏ ఆహారం తీసుకుంటే అదే చక్కెర కింద మారిపోతుంది, బ్లడ్ షుగర్. ఇట్లా రకరకాల భాషలు మీకు ఉన్నాయండి. 10 కాలాల పాటు ఉండాలంటే 10 మంది చూసుకోవాలనుకుంటే జాగ్రత్త అంటాడు. ఇప్పుడు హాయిగా డాక్టర్ గారి సలహా ప్రకారం చేస్తాం. ఆ డాక్టర్ గారి సలహా రాకముందే జాగ్రత్త పడడం మంచిది. మందు జాగ్రత్త కన్నా ముందు జాగ్రత్త చాలా అవసరం. అయితే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కొంత సాధన చేస్తున్న వాళ్ళే కనుక పాపం పరిగెత్తుకుని ఎక్కడెక్కడి నుంచి నడిచి వస్తున్నారు, బస్సులు పట్టుకొస్తున్నారు, రిక్షాలు పట్టుకొస్తున్నారు. కొంత ఎక్సర్సైజ్ 20 రోజులు పర్వాలేదు, తర్వాత కూడా ఇట్లా లేచి ధ్యానాన్ని చేయడం ప్రారంభం చేస్తే శరీరం తేలికవుతుంది, లాఘవం కలిగి ఉంటుంది. ఎంత శరీరంగా ఉన్నా ఏనుగు ఎంత జోరుగా నడుస్తుంది, అట్లా శరీరం ఎంతున్నా లాభం ఉంటుంది. ఇప్పుడు అది లేదు, అడుగు తీసి అడుగు పెట్టాలంటే చెమట వస్తుందేమో అని 30 మంది సాయం పడ్డం, అటు చూసి ఇటు చూసి. అట్లా స్థితి రాకుండా ఉండాలి. ఒకవేళ వస్తే ఆ శరీరం ఎంత శాశ్వతం, దీనివల్ల సుఖమేమి. మరణావసరేకాయ జీవమానుసరంతియే తేజు కృతజ్ఞేషు కైవాస్తవధీమత. చక్కగా పోషించబడి పెంచబడి తయారవుతున్న ఈ శరీరం ఎందుకు వెళుతుందంటే చావు కోసం. రామచంద్రుడు చెప్తున్నారు, ఇంత పోషించినా ఇదేమైనా మనకు ఆనందం కలిగిస్తున్నదా? దీని మీద ఎంత మమకారము, మమతలతోటి బంధాలతోటి కొడుకును అందరినీ తోసేసి కూడా ఆస్తి సంపాదించడం. పడిపోతే పనండి, నా శరీరం ఉన్నంత వరకు నేను ఉండాలా వద్దా, ఈ శరీరం నమ్ముకొని నేను బతుకుతున్నాను అంటాం హాయిగా. అట్లా పోషించిన శరీరం పోనీ వెనకాతలు వస్తున్నదా? లేదే. ఇంత కష్టపడి పోషించిన శరీరం కూడా ఇక్కడే వదిలిపెట్టుకోవాల్సిందే, కానీ దాన్ని పట్టుకెళ్ళిన వాళ్ళు ఒక్కడూ లేరు, ఇంతవరకు కనబడలేదు. కృతజ్ఞురాలు ఈ శరీరం. ఎంత చేసినా సరే ఇంకా చేయలేదంటుంది, చేసిన దాన్ని విస్మృతి కలిగి ఉంటుంది. చేస్తున్నా, కష్టపడుతున్నా, పెంచుతున్నా కానీ మన వెంట వస్తుందా?
కృతజ్ఞురాలు రాదు. ఎందువల్ల నీకు నాకు సంబంధం లేదంటుంది వెళ్ళిపోయేటప్పుడు. అట్లా ఉండేటువంటి దుర్మార్గాలను ఎందుకు పోషించాలి అంటాడు రామచంద్రుడు. అందుకనే నేను ఆహారాన్ని విసర్జన చేశాను. నేను శరీరేంద్రియాలను పోషించాలని కూడా అనుకోవటం లేదు. వన స్పందం తరళ పేలవా కాయ పల్లవా జర్జరస్తన వృత్తస్య నిష్ఠో మే కటు నీరస. చిగురుటాకులా స్పందించిపోయేటువంటి ప్రాణాలతో కొడుకుని ఎప్పుడు కదులాడుతూ ఉంటుంది. దీనికి ఎప్పుడు చంచలత్వం. కొన్ని స్థిరంగా ఆసనం మీద కూర్చుంటుందా? ఇంత కష్టపడి పోషిస్తున్నాను కనుక నీ పోషించిన, నువ్వు చెప్పినట్టు నీకు కావాల్సినవన్నీ ఇచ్చి నిన్ను పోషిస్తున్నాను, కనీసం నేను చెప్పినట్టు కొంతైనా విను అని మఠం వేసి కూర్చోబెడదామంటే ఉంటుందా? ఆ మఠం మీద అది ఉండదు. పోనీ మఠం లేదు, వాళ్ళు కాచుకుని కూర్చోండి మీకు ఇష్టం వచ్చినట్టు అన్నాం, అట్లయినా ఉంటుందా? అది ఉండదు. పోనీ వాళ్ళ కుర్చీలో పడుకునే వినండి, అక్కడ ఉండదు. పోనీ హాయిగా పరుపు వేసుకోండి పడుకోండి, నేను చెప్తూ ఉంటాను మీరు అదేమిటో ఆ పరుపు మీద కూడా అటు దొరల ఇటు దొరల. ఇంకా కాయానికి శుద్ధత్వం ఎక్కడుంది? మఠం వేసి కూర్చోపోతే అదే పోయినావు. పడుకోమన్నా లేదు, కూర్చోమన్నా లేదు, వాళ్ళ కుర్చీలో కూర్చోమన్నా లేదు. పోనీ కాళ్ళు కాల్చు కూర్చోమని ఎంతసేపు కూర్చుంటావు? 5 నిమిషాలు, 10 నిమిషాలు, పావు గంట, అర్ధగంట, తర్వాత మళ్ళీ కదలికే. ఇంత చంచలమైంది మనస్సులో ఉండే చంచలం అంతా శరీరం మీద ప్రేరేపితమై భాషిస్తున్నదే. ఇట్లాంటి చంచలమే నీ తనువును పట్టుకుని ఎట్లా ఆనందం పడాలి. అది కాకుండా మత్తేవ కర్ణాగ్రాచల, ఏనుగు చెవి ఎప్పుడూ కదులుతూ ఉంటుంది. ఆ చెవులు ఆడించుకుంటూ ఉంటుంది, కదలకుండా ఉండదు. పడుకున్నప్పుడు కూడా కదులుతూ ఉంటాయి. ఏనుగు చెవి అంత చంచలం, ఈ దేహం అంత చంచలం అన్నారు. దీనికి ఎప్పుడూ కదలికే, ఏదో స్పందం. గాఢంగా నిద్రపట్టినప్పుడు కూడా ఇలా అనుకుంటూ మనకు తెలియదు. ఇన్వాలంటరీ ఫంక్షన్స్ మనం తెలియకుండానే చేస్తూ ఉంటాం. ఇవన్నీ ఎవరు ప్రేరేపణ చేసి దొరుకుతున్నాయో ఆలోచిస్తే ఈ దేహం అంత చంచలమైన జగత్తులో మరొకటి కనబడటం లేదు. అంతేకాదు పడిపోవడానికి సిద్ధంగా నీటి బొట్టు లాంటిది. ఎట్లాంటిది అంటే చంచలమైన దాంట్లోంచి కిందకి టక్కని జారిపోతుంది. అందులో రావి ఆకు అన్నారు. రావి ఆకు కొనగలిగి ఉంటుంది, కొస బాగా సూదిగా మొనగలిగి ఉంటుంది. రావి ఆకు చివర వేలాడు నీటి బొట్టంత చంచలమైంది ఈ శరీరం. ఎప్పుడు టక్కని పడిపోతుందో తెలియదు. ఇంత చంచలమైన ఈ దేహాన్ని పట్టుకుని నేను స్థిరంగా ఉండిపోతాను అనుకోవడం ఎంత అజ్ఞానం. కనుక దేవా నాకు ఇది ఏం కావాలనుకోవట్లేదు, నాకు దీని మీద ప్రేమ లేదు. అట్లే కాకుండా జర్జరం క్షుద్రం, పోనీ పర్వాలేదు ఈ శరీరం ఎట్లయినా స్థిరంగా కూర్చోబోద్దు, దానికి కావాల్సిన కంఫర్ట్స్ అన్ని చేస్తాం అని చెప్పి ఏసీ ఏర్పాటు చేసుకున్నాం. కుషన్ సీట్లోనే కూర్చున్నాం, పోయే సీట్లో అయితే కూర్చోలేము. ఇట్లా రకరకాల ఏర్పాట్లు అన్నీ చేశాం. ఇన్ని ఏర్పాట్లు చేసి ఇన్ని రకాలుగా కూడా దాని సుఖం కల్పించినా దానికి ఆనందం ఉందా అంటే ఆనందం లేదు. ఆనందం లేదు కదా. జడ్జిని ఇవాళ హాయిగా ఉన్నాం, ఆనందంగా ఉన్నాం అని రేపు హాయిగా ఉంటుందా? అదే సోఫాలో అదే కుషన్ మీద కూర్చుని కూడా ఏదో మూలుగుతూ ఉంటుంది. ఏమట్లా మూలుగుతున్నది? పక్షి కాని రెక్కలు పడిపోయిన తర్వాత మూలుగుతున్నట్టు. ఏమంటే అట్లా మూలుగుతున్నారు? మీకేం కుషన్ సీట్లో కూర్చున్నారు, మేమైతే కష్టంగా గట్టి నేల మీద కూర్చున్నాం కానీ మెత్తడి సీట్లలో కూర్చున్నారు, మెత్తడి బరుపుల్లో ఏసీలో కూర్చున్నారు, మీకెందుకండి ములుగు? అదేమిటో తెలియని బాగుంది. జర్జరం క్షణం కూడా మారిపోతుంది. ఏమిటో తెలియదు, తింటున్నాను, తిరుగుతున్నాను. ఈ రోగాన్ని ఎవరూ గుర్తించటం లేదు. డాక్టర్ గారి దగ్గరికి పోతే వారు కూడా ఈ మాత్రలు వేసుకోండి, మందు వేసుకోండి, ఇంజక్షన్ చేయించుకోండి అన్నారు. ఆ బాధ కూడా నేనే పడుతున్నా. ఈ బాధకు సరిపోయి ఆ పోట్ల బాధ కూడా. ఇట్లా బాధపడుతూ ఉంటే నాకేదో తెలియకుండా మూలుగుతూ ఉంటే కొంత బాధ తగ్గినట్టుంది, అందుకోసం మూలుగుతున్నానండి. ఆ మూలుగుతున్న దాంట్లో సుఖం ఉందా? వారికి కనబడుతుంది. ఆ సుఖమైనా పోనీ శాశ్వత సుఖమా? లేదు. ఇంకోళ్ళు వచ్చి అయ్యో పాప నటుడికి కళ్ళమ్మట కన్నీరు కారుస్తూ ఏడుస్తాడు. ఇలా అయిపోయింది చూడండి నేను అని వాడు చెప్పుకోవడం. ఎవరైపోరు? ఈ విషయాన్ని గుర్తించాలి. రావచ్చు వాసుదేవ. అయితే ఎవరు తెలియదు, ఈ బాధ తెలుసు. కానీ ఎవరైనా మనకి అనుకూలమైన వాళ్ళు వచ్చి ఈ మునుగుతున్న వాళ్ళ దగ్గర చేరి అయ్యో పాపం మొన్న బాగా ఉన్నారండి అంటే చాలట పెక్కు దుఃఖం వచ్చి ఇంకా వాళ్లే ప్రపంచంలో బాధలు పడుతున్నట్టు బొళ్ళుమని ఏడిచారు. కొంతమంది మరీ సున్నితం. వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే నేను చూసి ఏం చచ్చిపోయిన జబ్బేం కదా నైనా 99 దాటి 100 వచ్చేటప్పటికల్లా వాళ్ళకి 10 మంది చుట్టూ కాపలా ఉంటారు. వాళ్ళకి రసం తీసిచ్చేవాళ్ళు, వాళ్ళు గాలి పిసికేవాళ్ళు, వాళ్ళు విసిరికత విసిరేవాళ్ళు, అప్పుడు దిగతుడుపులు ఎగతుడుపులు చేసేవాళ్ళు. అప్పుడు నీకేం పర్వాలేదు పెద్ద ప్రమాదం అయిపోయి 108 వచ్చేసినట్టు వాళ్ళకి చెప్తూ హెచ్చరికచారు. ఏం పిరిగితాం, ఎప్పుడు చచ్చిపోతాము, కాకుండా ఉంటుందా పోకుండా ఉంటుందా? రామచంద్రుడు అంటున్నాడు. అట్లా కురురి పక్షిలా మూలుగుతూ దుఃఖాన్ని అనుభవిస్తూ ఎంతో సుఖంగా ఉండేటువంటి ఏసీ రూముల్లోనూ మంచి మంచి హాస్పిటల్స్ లోనూ జాయిన్ అయినా సరే అంతమంది చుట్టూ చూస్తూ ఉండాలి, వాళ్ళు చూసి ఏడుస్తూ ఉండాలి. ఇది సుఖం.
ఇట్లాంటి చంచలమై తరళమై బుద్భుతమై క్షుద్రమైనటువంటి ఈ దేహాన్ని పట్టుకుని ఎంతకని ఏడవను కనుక ఈ దేహం మీద నాకు మమకారం లేదు. దీన్ని ఇంకా సేవిస్తూనే ఉన్నాను. అమ్మగారండి 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 మీరు ఎలా చెప్తే అలాగే అని చెప్పి దీన్ని పూజిస్తూనే ఉన్నాను, పోషిస్తూనే ఉన్నాను. కానీ అది ఇంకా దుఃఖాన్ని కల్పిస్తున్నది. భుక్త్వా పీత్వా చిరంకాలం బాలాపల్లవ పేలవాం తను తామేత్యాయత్నేన వినాశామనుభవతి. భుక్త్వా పీత్వా తాగడంతో తినడంతో ఈ శరీరాన్ని చిగురుటాకులా పెంచుకుంటున్నాను. ఎంత కష్టపడవు. చిన్న పట్టకు శ్రీరామ రక్ష. ఆ స్వీట్ ఏమనంటే నాకు ఇష్టం దాచు, ఆ హాట్ వాళ్ళకి పడేసి. నా శరీరానికి అది చాలా మక్కువ. పూతరేపులా కబురు పెట్టు అవన్నీ అట్లాంటి మంచి మంచి పదార్థాలు కుళ్ళుకొని పళ్ళగా ఉంటే వాళ్ళందరికీ పనిచేసి మంచి పదార్థాలు లోపల పెట్టేందుకు పేలవంగా పెంచుకోవచ్చు. దేహాన్ని బాగా పెంచుకుంటే కానీ బాగా సుఖం లేదు. ఈ శరీరం ఎంతంత పెరిగితే అంతంత ఆనందం ఇస్తుందని. కానీ నిజమైన ఆలోచన చేస్తే పెరగడం తరగడానికే అని చెప్పి నిర్ణయించుకుంటే ఈ పెరగడం వల్ల ఆనందం తరిగిపోతుందని తెలుసుకుంటే అప్పుడు దాన్ని వదిలిపెడతాం. అట్లాంటి చంచలమైన దాన్ని పట్టుకుని ఎంచాను. అంతకుముందు హాయిగా ఉండేవాళ్ళమండి. ఇప్పుడు నలుగురు తెచ్చి తినడంతో శరీరం పెరిగి మరీ బరువైపోయి ధ్యానం లేదు, జపం లేదు, ఆసన సిద్ధి లేదు, పోయింది. కనుక ఎప్పుడైతే సుఖాలు మిక్కుటమవుతున్నాయో అప్పుడు దుఃఖం ఆ పక్కనే ప్రస్ఫుటంగా గోచరిస్తున్నది. దుఃఖ మిశ్రిత సుఖానుభవమే దేహం పొందుతున్నది కానీ దేహానికి ఆనందం లేదు. కష్టపడి కాయ కష్టం చేస్తారు చూడండి, కూలీ నాళి పాటక జనం. వాళ్ళకి ఏ రోగాలు ఎక్కువ ఉండవు, హాయిగా గంతు చుడుతుంటారు, ఎప్పుడు కట్టెల్లో ఉంటారు. ఎక్కడండి రోగాల ప్రారంభం? ఉన్నవాళ్ళ దగ్గర నుంచి స్టార్టింగ్. అన్ని నోట్లు పడుచుకుంటుండమే. నోరు తెమ్మంటుంటే పొట్ట వద్దంటూ ఉంటే పోనీ నీకు తెలియదు, పడుచుకుంటే మంచిది ఎందుకనను ఇంకో 2 సార్లు తిరిగి రావచ్చు. అట్లా చేసి శరీరాన్ని మహాపేలవంగా చిగురు టాకులా పెంచుతాను. భుక్త్వా పీత్వా చిరంకాలం చాలా కాలం నుంచి కష్టపడి తింటూ బాగా పానీయాలు తాగుతూ కాయా పల్లవకేహి చిగురు టాకులా పెంచుతున్నాను ఈ శరీరం. జర్జర స్తనువృత్తస్య నేష్టో మే కటు నీరస. అన్ని తినేసి నీరసం. అదేంటో నీరసం ఉంటుంది. శుభ్రంగా తింటున్నది. ఏమంటే డాక్టర్ గారు చెప్పారండి ఒక్కసారి ఆహారం తీసుకోకూడదని 2-3 గంటలకి తడవకి మేకడ తీసుకుని ఆ మజ్జిగ చిక్కగా చిలుక్కుని తీసుకుని, పెరుగు తీసుకోకూడదు, మజ్జిగ తీసుకుని ఆ తర్వాత ఏమైనా కొంచెం కావగలవు సగం ముక్క తిని, ఒక పావు గంట ఇక పూతరేకులు సంగూర తిని ఆ తర్వాత అలా తింటున్నా ఉన్నాను. అదేమిటో అలా తింటున్నా. మరి ఏమో ఈ ప్రార్థం నీరసం అండి. అదేమిటో కాళ్ళు చేతులు కీళ్ళని తోడిపోతున్నట్టు ఉంటాయి. ఆ తిండి ఎక్కువైపోయి రావడం అంతకన్నా ఏం లేదు. అలా నీరసంగా ఉన్న మనసు 4 బిందులు ఇచ్చి అటు ఇటు మోసేసి ఆ మొక్కలకి వాటికి మేడెక్కి పోసి రమ్మంటే ఆ నీరసం గొప్పగా అదో ఇదో తేలిపోతుంది. అయితే ముసలివాళ్ళ సంగతి కాస్తామండి. ఇది ఎలాగన్నా చెప్పి ముసలివాడు పడిపోవద్దు. 6 నెలల స్నానం తెచ్చుకుని మూలం ముసలం కొట్టేసేట. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. అయ్యో యుద్ధం చేసేవాళ్ళు దగ్గర కొడితే పర్వాలే, ముసలి కదలలేదు వరం పడిచాడు. దాంతో వచ్చింది. అబ్బా నేను గొప్పవాడిని, ముసలివాడిని ఇక్కడ చెప్పొద్దు. ఎవరిలో ఉన్నా కూడా పని పాటలుగా పనికిరాని దేహాలు ఉంటాయి. ఇక్కడ ఉన్నాయి కదా నేను విగ్రహాల్లో కనబడుతూ అని చేతను ఉంటే మాత్రం ఏం లాభం, పనికి పనికిరాను. ఓ ప్రసంగం చేయమంటే చక్కగా చిలకల్లో కూర్చుని ఇది నేను చెప్పొచ్చు. 2 ఆళ్ళు మేమనండి. అమ్మో అది మనకు చేత కదండి. ఎందుకు? కష్టపడితే వచ్చే దేహాలు కావు. ఇది ఎందువల్ల వచ్చింది? ప్రారంభం. జర్జరం క్షణక్షణంకి మారిపోతున్న ఈ వస్తత్వాన్ని గుర్తించకపోవడం. పోనీ ఇంత కష్టపడి పోషిస్తున్నావు కదా, ఎవరిచ్చినవి వద్దనకుండా తీసుకున్న హాయిగా శరీరానికి వేసిన తల్లి బంగారు నువ్వు పెరుగు అంటే అట్లా పెంచినందువల్ల ఆనందం ఉందా? ఇంకా నీరసం. ఏమిటోనండి పాపం నిజమే మీరు నీరసంగా ఉన్నారని వాళ్ళండం, నిజంగా నీరసంగా ఉన్నాం అనుకుని మనం అనేసుకోవడం. ఎట్లా అనేసుకుని నీరసమే ఇంకా ఏమిటో తెలియదు. అయితే ఈ మాయ రోగానికి మందు ఉంది. ఏమిటి? చచ్చినట్లు ఉదయం సాయంత్రం ఎక్కువ ఎక్సర్సైజ్లు చేసి పని చేస్తే ఏ నీరసం ఉండదు. పోనీ అలా చేసినా ఇది ఉంటుందా? అశాశ్వతం ఉండదు. తను త్వామీయత్న వినాశమనుధామతి. ఇది నశించిపోవలసిందే కానీ ఆనందంగా ఉండేది కాదు. ఇలాంటి శరీరంతో నాకేం అవసరం లేదు. కన్నీరా సుఖ దుఃఖాన్ని భావాభావమయ అన్యసౌ భూయోప్యానుభవం కాయ ప్రకృతో హీనలతే. శరీరం ఎప్పుడూ కూడా సుఖ దుఃఖాన్ని మాటి మాటిగా అనుభవిస్తుంది. ఈవేళ ఆనందంగా ఉన్నారు సరిపోయింది కదా అంటే రేపు ఇంకో దుఃఖం. చెప్పాను ఎట్లా ఉంటుంది దుఃఖమని. మీకు హాయిగానే ఉన్నారు, మీకేమండి ఆరోగ్యమైన దేహం, పిడిరాయిలా ఉన్నారు. నా గురించి కాదండి, మా ఆమె గురించి. ఆమె ఏమైపోయింది? ఏమైపోలేదు. ఆమెకి ఏమిటో బాధ వస్తే నాకు బాధ వచ్చినట్టు ఉంటుంది. ఆమె తినకపోతే నేను తిన్నట్టు నీరసం అయిపోతుంటుంది. ఆమె పక్కన కూర్చున్న కబుర్లు చెప్పకపోతే నా ప్రాణాలు అక్కడికి ఎగిరిపోయినట్టుంటాయి. ఆమెతో నాకు ముడి పెట్టుకున్నాను కనుక నా ప్రాణానికి దుఃఖం వచ్చిందండి. పోనీ ఇప్పుడు ఆమె కూడా బాగుందిగా, ఇప్పుడేం దుఃఖం?
పిల్లలందరూ కూడా అక్కడ వెళ్ళిపోయినారండి. వాళ్ళు మళ్ళీ అంతా గుంపుగా చేరి నా చుట్టూ ఉంటే ఒక ఆనందం ఉండేది. గుంపు ఎప్పుడుతో ఉంటామా, గుంపుతోటే వచ్చామా, గుంపుతో పోతామా, ఒకసారి గుర్తు తెచ్చుకోం. ఇంత విచారణ చేసిన తర్వాత కూడా ఈ దుఃఖం ఎలా? జ్ఞానులైన వారైతే అయితే సంఘం విడిచిపెట్టి మీరు ఉండగలరా? హాయిగా ఉండొచ్చు. సంఘం త్యక్త్వా సుఖం వ్రజేత్. మరి సంఘంలో ఉన్నప్పుడు సంఘంలో ఉన్న హాయే, సంఘం వదిలిన హాయే. ఎందువల్ల? గుర్తిస్తే చాలు. సంఘంలో సంఘరతో సంఘ విహీన యశ్చిత్ బ్రహ్మతి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ. సంఘంలో ఉన్న, సంఘం కన్నా వేరుగా ఉన్న వారు ఆనంద స్వరూపులై ఉన్నారు కనుక దుఃఖం లేదు. మనం విచారణ చేసాం కనుక ఆ స్వరూపమే ఉండాలి. ఎంతకాలం మన దగ్గర వాళ్ళంతా చుట్టుకుని కూర్చుంటారు. నలుగురు పిల్లలు నా దగ్గరే ఉండి నా కళ్ళకు కనబడుతూ ఉంటే బాగుంటుంది. వాళ్ళకి తిండి పెట్టద్దు, నీ కళ్ళకు కనబడుతుంటే హాయిగా ఉంటుంది, మనకి ఆనందంగా ఉంటుంది. వాళ్ళ వంత అయితే నీ కళ్ళ ముందే ఉంటా, మాకు భోజనం పెట్టు 2 పూట్ల. అంతేకాదు, మాకు పెళ్లి చేసేగా, వాళ్ళ సంగతి ఏంటి? ఈ పొట్టలన్నీ కాకుండా ఇంకో 4 పొట్టలు మేము నిర్మాణం చేసాం, వాళ్ళ సంగతి ఏంటి? ఇవన్నీ నింపేటప్పటికి కళ్ళ నిండా చూసుకుంటూ ఉండడం వదిలిపోతుంది. అమ్మ ఒక నల్లాలు పెట్టేటికి నాయన ఎవరు పట్టుకోవాలండి, మీ సంతానం మీరు అందరూ మందలా చేరిపోతే ఇల్లు ఖాళీ లేదు, ఉన్న చెత్త చేరిపోయింది, తిండి ఎక్కువైపోయింది, ఖర్చు ఎక్కువైపోయింది, పొమ్మట. అట్లా నలుగురు ఉంటే ఆనందమే. ఎంతవరకు? 4 రోజులు 5 రోజులు. పెళ్లికి అన్నదమ్ములు అక్క చెల్లెలు వాడు వచ్చేసి నాన్నగారు అమ్మగారు అంటుంటే ఓ వీళ్ళ పొంగి ఇంత అంత కాదు. ఆ పెళ్లి అయిపోయిన తర్వాత వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి ఖర్చు చూసుకుంటారు. ఏంటి ఇది ఏంటంటే మన పిల్లలంతా బట్టలుగా అయింది ఇది, ఇదంతా తిండికి. ఓ బాబు వీళ్ళు రాకపోతేనే బాగుండేది. అంత అయిపోయాక నాకు వెళ్ళిపోయాక తల్లి కూడా ఆఖరికి అమ్మయ్య ఇవాళ ప్రాణం హాయిగా ఉంది. ఏమి ఇంతకుముందు హాయిగా ఉందని వాళ్ళు తెచ్చిపెట్టుకుని ఇవాళ హాయిగా ఉంది, నేను ప్రశాంతిగా హాయిగా అక్కడ దిండు పడి పడుకుంటానా, నా ప్రాణం అనిపించింది. దిక్కుమాల పెళ్లి అయిపోయింది, పెళ్లి అయిపోయింది, రావడం అయిపోయింది, తివాట్లు అయిపోయినాయి. ఇప్పుడు ఏం కావాలండి? తన శరీరం సుఖంగా ఉంటే చాలు, ఉన్న వాళ్ళతో సంబంధం లేదు. కన్న బిడ్డైనా, కొడుకులైనా, మనవలైనా, ఎవరైనా స్థితి అంతే. కనుక మనకి కష్టం కలగకుండా ఇష్టంగా ఉన్నంత వరకు అందరూ గొప్పవాళ్ళే. అర్థయుతోవా క్షేత్రయుతోవా హితపుత్రోవా సుకళత్రోవా సంసారే మోహిత చిత్త సోచతి సోచతి సోచ్యత్యేవ. ఒక్కసారి ఆలోచించమంటారు ఆదిశంకరుడు. సంసారంలో ఉండే సుఖ దుఃఖాన్ని తైవారు వేసుకో, త్రాసులో వేసి చూడు, ఎట సుఖం ఉందో ఎట దుఃఖం ఉందో. సంసారంలో దుఃఖమే కాని సుఖం లేదు. దుఃఖాలయం అని చెప్పాను కదా, ఇక్కడ రామచంద్ర ప్రభు కూడా అదే అంటున్నారు. నాకేమండి మీ అనుగ్రహం వల్ల నాకు ఏ లోపం లేదు, అందమైన భార్య ఉంది, చెప్తే వినే కొడుకులు ఉన్నారు, బాగా పొలాలు ఉన్నాయి, డబ్బుకి మీ దయ వల్ల నాకేం లోపం లేదు, కాదు అవి అన్నీ ఉన్నాయి. ఇప్పుడు హాయిగా ఉన్నారా? అది అడక్కండి. ఏమీ లోపం లేదు కానీ అదొక్కటే లోపం. ఇక్కడి నుంచి ఇంక లోపాలు ప్రారంభిస్తాం. అయితే అదొకటైనా లోపం అంతేలేండి. అశాంతిగా ఉంది, మనస్సుకి ప్రశాంతి లేదు. మనస్సుకైనా, మనస్సుకి లేకపోతే శరీరానికి ఎట్లా ఉంటుందండి? శరీరానికైనా, శరీరాన్ని బట్టి ఇంక ఇంట్లో కూడా అల్లకల్లోలం అండి. ఇంకేముంది, మా వాడు ఎప్పుడు అబద్ధమే ఆడు, ఎప్పుడు ఆడతాడు అంటే వాడు ఎప్పుడైనా పేకాడికి వెళ్ళి తాంబూలం వేసుకొచ్చి ఎందుకు వేసుకొచ్చామంటే ఏదైనా చెప్తాడు. అది కూడా ఎప్పుడు వేసుకోడు, తాగినప్పుడు. ఆ తాగడం కూడా ఎప్పుడు తాగడు, 10 మంది కలిసినప్పుడు. ఆ 10 మంది కలవడం నిత్యం జరుగుతూ ఉంటుంది. ఇంతే మా వాడు చేసేది. ఇంకేంటి, తాగుముచ్చకుండా వెనవయి ఎప్పటికప్పుడే తాగు కూర్చొని మా వాడికి ఏం తెలియదు, పాపం అమాయకుడు. అన్ని తాగేస్తున్నాం, పేకాడ పట్టుకుపోతున్నాం, ఉన్న డబ్బు సొమ్ము కాచేస్తున్నాం, అందరినీ ఏడిపించి తింటున్నాం, అదే ఆనందమని వాడు మూసిపోతున్నాం. అలాంటి పిల్లడు ఒకటి చాలడు, రత్నం అని చేతనం. నాకు అలాంటి వాడు 4 రత్నాలు. ఈ పుత్రరత్నాలందరూ కూడా చేసే పనులు ఇవ్వండి. మనస్సు ఎట్లా శాంతి. అయితే 4 తరాల దాకా నేను కష్టపడి సంపాదించేసాను అనుకోండి, అయినా వాళ్ళు నా తరంలోనే ఖర్చు పెట్టిన నా తరగతి ఇచ్చేస్తారని భయం. ఇదో ఒక దుఃఖం. రాజు అందంగా ఉండాలని నా చిన్నతనంలో నేను బాగా ముచ్చటపడి చేసుకున్నానండి ఆమెని. ఇంత ప్రమాదం ఇప్పుడు అనుకుంటున్నాను. ఆమె అందంగా ఉండడం వల్ల అప్పుడు హాయిగా ఉందనుకున్నాను, కానీ ఆమె పైకి వెళ్తే నాకు అనుమానం రోగం, ఎవరైనా చూస్తారేమో అని. ఇప్పుడు సుఖమే ఉంది. హితపుత్ర సుఖలత్ర అందమైన భార్య ఉంది. పాపం ఆమెకు అట్లాంటి లక్షణాలు లేవు, ధర్మబద్ధమైన జీవితం గడుపుతుంది. ఆమె వీరి సేవలోనే కైంకర్యం అయిపోతుంది. ఒక్క నిమిషం ఆమె ఎక్కడికైనా వెళ్తే అని లేచిపోతాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు, భయం వీడికి. అందమైంది ఎవరు చూస్తారు ధనుదాస్ గారులా అని. ఇదొకటి. ఆలికి అందం ఉండడం కూడా పొరపాటు అయిపోయిందండి. ఇది నేను తెచ్చుకున్నదండి స్వపరాధం. ఏమైంది, అప్పుడు అది కోరుకున్నాను, ఇప్పుడు నా కాళ్ళ చేతులు కొంచెం వంగుతూ ఉంటే ఈ అందం అంతా ఎందుకు తెచ్చుకున్నానా అనిపిస్తున్నది అని. లేకపోతే కలిగే సంతానం ఈ కోతిమహాలతో వచ్చింది ఆమె రాబట్టి. కానీ సరిపోయింది. పిల్లలు చెప్తే వింటారు. వినే పిల్లలు 2 ఉన్నారండి, వినని వాళ్ళు మంకు వాళ్ళు 2 ఉన్నారండి. ఆ మంకు మేడం నా దగ్గర ఉండిపోయినారు, వినే పిల్లలు ఫారిన్ వెళ్ళిపోయినారు. ఇక చూడు వీడిదంట.
ఈయన మేడం వీడు ఎప్పుడు వీధిలోకి వెళ్ళారో తీసుకొచ్చారో తగు అవన్నీ సర్దుబాటు చేసుకుని మళ్ళీ డబ్బు ఖర్చు పెట్టుకుంటున్నాం. మీ అబ్బాయిలు ఇద్దరిని పోలీస్ స్టేషన్లో పెట్టిస్తారంటే వెళ్ళిపోతున్నాం. ఏమిరా ఏం తప్పు చేశారో ఎవరు తెలుసు. మళ్ళీ అడిగాక ఏం చేసి తప్ప ఇవాళ కొట్టింది ఎప్పుడు ఇస్తాం ఉర్ధం పదగా నువ్వుగా నన్ను పెడతారు జైల్లో, నీకు అంత పదరేమి పుత్రవా సుకళత్రవా సంసారేస్మి మోహిత చిత్త. ఆలోచించు, ఎంత ఆర్జించినా ఎంత ఆనందం పొందుదామనుకున్న ఆనందానికి ప్రతికూలంగానే భగవత్ నిర్మాణం జరుగుతుంది, కానీ అనుకూలంగా ఉండడం కష్టం. అట్లాంటి ప్రతికూల వాతావరణాన్ని కూడా నేను నీ స్మరణతోటి భజనతోటి మార్చుకుందా ఉన్నా ఈ శరీరం అట్లా ఉండదే. ఎంతసేపు వ్యాహృతమే అందులోకే వెళుతుంది, కానీ పారమార్థికానికి రాదు. ఎట్లా కొడుతున్నా తిడుతున్నా అక్కడే ఉంటుంది. అతి చంచలంగా ఉండే దేహం వల్ల నాకేమి సుఖం. సుఖా దుఃఖాని భావామయాన్యసౌ. మరలా సిగ్గు లేకుండా ఆ సుఖ దుఃఖాన్ని అనుభవిస్తూ అందులోనే మురుగుతూ ఉంటుంది, కానీ పారమార్థిక చింత చేయలేదు. ఎవరెవరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళుతున్నావు, మన మధ్యలో ఉనికి ఏమి, మన నాటక రంగంలో పాత్ర ఏమి అని ఎప్పుడూ ఆలోచించదట. ఎంతసేపు సుఖ దుఃఖాల్లో మునిగి తేలుతుంది. ఏమిటో పాపం దుఃఖాలు అంటే పక్క వాళ్ళు కూడా అందుకే ఒప్పుకుంటారు. ఊళ్ళో వాళ్ళు ఎక్కడైనా సరే సుఖంగా ఏమిటో స్వామివారు అనుగ్రహించారు కావాల్సిన సుఖంగా ఉంటే అందరూ వాళ్ళ మీద ఏడ్చేస్తూనే, దుఃఖంగా ఉంటే పరమార్థం సంగడిపోవడం. ఇది లోకం తీరు. దుఃఖం ఏమి ఎంతగానే ఏడుస్తారు, ఊరుకోండి ఏం చేస్తాం, ఇవాళ కాకపోతే రేపు కలిసి వస్తుంది అని ఆశతో బతుకుతుంది శరీరం. దీనికి వ్యామోహం కొంత, ఇవాళ కాకపోతే రేపు ఏమో కలిసి వస్తూ రావచ్చు అని. ఎప్పుడూ కలిసి రాదు. పేకాటకు పోయిన వాడు ఆడుతున్న కొద్ది తమకం ఎక్కువైపోతుంది. వాడికి తమకం ఎక్కువై ఒకసారి పోయి 2 సార్లు పోయి 3 సార్లు పోయి 4 సార్లు గెలిచేస్తారని ఉన్నదంతా పెట్టింది పూర్తి క్షవరం. అక్కడి నుంచి అప్పటికి మరి ఇల్లు ఆకిలు ఉంటాయి. అలా చేసే కాదు ద్రౌపదిని పడంగా పెట్టారు మహానుభావులు. వాళ్ళకే తప్పలేదు తిప్పలు, ఇంక సామాన్య సంగతి చెప్పాలా అని చేత ఆడవాళ్ళని కూడా పెట్టేసి. అయితే ఇప్పుడు ఆడవాళ్ళని పెడితే ఊరుకోరు, చెప్పు పెట్టి పొడవాళ్ళు కొట్టి పట్టిన వాడిని పెట్టిన వాడు ఇద్దరు బట్టి నీకేం పొగరా పోయే కాలమని నన్నెందుకు పెట్టామని ఈడుస్తాను. ఆమె పతివ్రత కనుక నోరెత్తకుండా ఊరుకుంది. కానీ ఇప్పుడు మళ్ళీ ఆటలోకి రాకుండా పాతిస్తారు పదవడానికి. మహాశక్తి స్వరూపాలు అంటే ఉండాలి, అంత మాత్రం లేకపోతే మహిళాసులు పత్ని స్వరూపం మరీ బెల్లం మొత్తం రాగా ఉంటే తప్పకుండా పెడతాడు. ఆ పెట్టుబడి చుట్టు పట్టుకుని 7 అన్నలు పట్టు నేర్చుకునే వేషం తిని పద అని అంటే తమకం. ఆ తమకంలో ఆట తమకంలో ఏం చేస్తారో వాళ్ళు మర్చిపోయి ఇల్లు వాకిళ్ళు బారిని అందరినీ పెట్టేసి ఆకని తెలుస్తుంది తిరుక్షరం అయిపోయాక ఇంకా మన పని ఏమీ లేదు అని. అలాగనే యవ్వనంలో ఈ శరీరేంద్రియాలతో మమతాస్పందంతో ఎన్నెన్నో తోడుకొని చేస్తూ ఉన్నాం మరల సుఖ దుఃఖాలు అనుభవిస్తూ ఉన్నాం. ఇట్లా అనుభవించి మరల దాన్నే కోరుకుంటూ ఉన్నాం. ఆహా ఎంత ఆశ్చర్యం! దీంట్లో సుఖం దుఃఖ విచారణ చేయమన్నారు. దుఃఖ దోషాన్ని దర్శనం. దుఃఖం ఎంత ఉంది, సుఖం ఎంత ఉంది, ఒకళ్ళు పోల్చుకోక్కర్లేదు. ఈ మాల అక్కడే ఉంటుంది. వినడం మీద శ్రద్ధ ఉండాలి. అందుకే మొదటి నుంచి ముత్తుకోవడం. జంచలాయన మహా చెప్పలాయన మహా బ్రష్ కొట్టకూడదు. నాకు తెలుసు మాల ధరించాలా అక్కర్లేదు, అది మళ్ళీ పొడుచుకోవడం ఎందుకు? నిన్న అక్కడికి వచ్చి సభలో మాట్లాడుకోవడం పిల్లలతోటి. పోనీ చిన్నపిల్లలు అంటే 4-5 పిల్లలకి తల్లులు అక్కడ కూర్చుని కబుర్లు ఎందుకు వస్తున్నట్టు ఇక్కడికి ఎంత కష్టపడి మీరు వాహనంలో కలిసి స్కూటర్ల మీద ఆటోల మీద వస్తున్నారంటే ఇక్కడ శ్రవణం చేద్దామన్నా ఇక్కడికి వచ్చి ఆ పిచ్చి చూపులు దరిచేష్టలు అది చాలా అసభ్యకరం అసహ్యకరం. అలాంటి నాకేం నచ్చవు. ఆ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వెనకపోవడమే. అంచేత సంస్కారవంతమైన హృదయం కలిగి వింటే వినడం, లేదు సంస్కారవంతులైన వాళ్ళ ముందుకు వచ్చేసి వెనక్కి వెళ్ళిపోవడమే. విహీనంగా ఉండేవాడు పొచ్చుకోవడం ఎందుకు? ఇక్కడ ఏమి కావాల్సిన కార్యక్రమం అయింది. ఒకసారి మాల వేశారు వాళ్ళ లోపం లేకుండా, చక్కగా మాల ధరించడం అయింది. రామానుగ్రహం. ఆ మాల మళ్ళీ పడిపోయింది, జారిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ ఇంకోసారి వేసుకోవడం ఉండదు. పొడుచుకోవడం ఎందుకు? అట్లా ఈ శరీరం అశాశ్వతం, క్షణం మార్పే. ఇట్లా మార్పు చెందుతున్నా సరే తెలిసి ఆ భగవంతుడి దయ వల్ల ముందు జన్మకైనా మంచి జన్మ రావాలని కోరుకుంటున్నట్ట. అవ్వా ఈ జన్మ ఇంత అందంగా ఉంది, ముందు జన్మకి ఏమంటే దేవుడి దగ్గరికి వెళ్ళి ఏం కోరుకున్నారు? ఈ జీవితం అంతా ఇంతే అండి, ముందుకైనా ఇలాంటి బాధలు లేకుండా మంచి జన్మ. నీ జన్మ కాలిపోను, జన్మ వచ్చిందంటే దుఃఖం. దేహ దుఃఖ, ఎక్కడ దేహం ఉందో అక్కడ దుఃఖం ఉంది. వాసుదేవ మనలో హెచ్చరిక చేసుకుంటే ఏముంది? శరీరం వచ్చిందో దుఃఖమే. శరీరం దుఃఖం కోసం, రోగం కోసం, ఆది వ్యాధుల బాధల కోసమే వచ్చింది. అయితే వీటిని ఎవరైతే తిరస్కరణ చేసుకుంటారో వారు పరిపూర్ణ ద్వైతానుభవ స్వరూపులు కదా. అసంగ శస్త్రేణ దృఢైన చిత్వ తతపదం తత్పరమార్గతవ్యం యస్మిన్ గత నివర్తంతి భూయా. పండితులైన మహాజ్ఞానులు చెప్పిన మాటల్ని ఆశ్రయించుకుని ఈ దేహ లక్షణాన్ని గుర్తించుకుని దీనివల్ల సుఖము లేదు శుభము లేదని తెలుసుకుంటే ఆనందాన్ని పొందగలుగుతాడు. అయితే ఆ తెలుసుకోవడం ఇది ఉండగానే తెలుసుకోవాలి.
పడిపోయిన తర్వాత ఎక్కడ మోక్షం వస్తుంది కావచ్చు, ఎవరైనా మన మీద ఇష్టమైన వాళ్ళు ఇస్తారు కావచ్చు అనుకోవడం అజ్ఞానం. కాన్యేవా సుఖ దుఃఖాన్ని భావాభావమయామ్యసౌ, సుఖము దుఃఖము ఈ ద్వంద్వాలతోటే జీవితం అంతా పెడుతుంది, కానీ దాటిన వాళ్ళు లేరు. సుచిరం ప్రభుత్వ కృత్వాం సంసేవ్యం విభవాశ్రియం నోత్రయామేతి నస్థైర్యం కాయక్తిమతి పాల్యతే. భోగాలను అనిపిస్తూ ఉంటుంది, నేను గొప్పదానని చెప్పుకుంటూ ఉంటుంది, ఒక క్షణంలో పడిపోతుంది. ఇంత గొప్పతనం, ఇంత అహంకారం, ఇంత కర్తృత్వం, ఇంత భక్తృత్వం ఎందుకైనా పనికి వచ్చిందా? వారు అమ్మో వారి కాలంలో వారు ఎంత గొప్పవారు మీకు తెలియదు. ఎక్కడైనా వాడి పట్ట పగ్గాలు ఉండేవా? ఈ మధ్య కాలు చేపడిపోయి అలా మంచంలో ఉన్నాడు, కానీ అమ్మ బాబు ఆయన ఏ వీధికి వచ్చినా ఆయన చూసి మీద తడుచుకునేవాడు. అంత ప్రజ్ఞావంతుడు. ఇంత ప్రజ్ఞావంతుడు ఏమైపోయినాడు? పక్షవాతం, మంచంలో ఉన్నాడు. బలరిపోహో భర్తలో చెప్పుకొస్తాడు, నేను గొప్పవాడు అనుకుంటే నేను మించిన వాడు మరొకడు పుట్టుకొస్తాడు. అప్పుడు ఆ బలవంతుడు ముందు ఈ బలవంతుడు లేనివాడైపోతాడు. భోగే రోగ భయం, కులే చ్యుత భయం, విత్తే రూపాలాద్వయం, మానీదైన్య భయం, గుణే రిపు భయం, రూపే జరాయా భయం, శాస్త్రీయవాద భయం, బలే రిపు భయం, కాయే కృతాంతాద్వయం, సర్వం వస్తు భయాన్వితం భవిరుణాం వైరాగ్యమేవా భయం. ఒక్క వైరాగ్యమే అభయం, కానీ తత్మావన్నీ భయం 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 భయం. శాస్త్రంలో అంత గొప్ప వాళ్ళు ఏంటి? ఇంకో పండితుడు వస్తే ఈ పండితుడు కుంటుపడిపోయినట్టే. బలంలో అంత గొప్పవాడాడు. ఈ మధ్యనే అన్ని రకాల ఫైటింగ్లు నేర్చుకున్నా అండి, కరాటా కూడా. దాంట్లో దీంట్లో పెద్ద పెద్ద బెల్ట్లో సంపాదించాను. వాడికి నేర్పిన గురువు ఉంటాడు, ఒక దెబ్బ కొడితే తచ్చుకుంటాడు. నీలో గొప్పవాడవా? నీకన్నా గొప్పవాడు లేదు. అసలు ఈ ఫైటింగ్ అన్ని సృష్టించిన వాడేవాడు, నీ హృదయంలో భావన స్పందన చేసిన వాడేవాడు, వాడంత గొప్పవాడు. వాడు ఏ ఫైట్ చేయడు, వాడు చూస్తేనే వస్తాం. అట్లాంటి జీవితాలు మావి బుద్భులంగా ఉండేటువంటి జీవితాలతో బతుకుతూ ఈ క్షణమైన జీవితానికి ఎంతో గొప్పగా స్తోత్రం చేసుకుంటూ పెరుగుతున్నాం. ఎంత నీచమైంది దేహం, వీరిని పోషించడం నాకు ఇష్టం లేదు. జరాకాలే జరామేతి మృత్యుకాలే తదామృతిం సమయేవ విశేషజ్ఞ కామో భోగి దరిద్రయోహో. ముసలితనం, మృత్యు ఇవన్నీ దీని చుట్టాలు. పోనీ దేహాన్ని దేహంగా పోషించుకుంటూ ఎట్లా బతుకుతున్నాం, కష్టపడు ఆనందంగా బతికే దాన్ని బతకనివ్వకూడదు. దీని బంధువులందరినీ పిలుస్తున్నది రెండరాని. ఏమిటి ఆ బంధువులు అంటే? ఒకటి ముసలి, ఇంకోటి మరణం. వీళ్ళని కూడా ఆవాహన చేస్తుంది. చేయగా నేను చూస్తుండగానే నల్ల వెంట్రుకలు తెల్లబడిపోవడం, ఉన్న కాళ్ళు కనబడకపోవడం, ముక్కు అది దెబ్బలు పడిపోతూ ఉండడం, చెవుల్లో చిల్లు వేసుకున్నట్టు అయిపోవడం, నోట్లో పళ్ళన్నీ ఊడిపోవడం, ఒక కర్ర మూత పట్టుకోవడం. ఉద్ధోయాతి గృహిత్వా దండ అంటాడు ఆచార్యస్వామి. ముసల్తనం వచ్చినా ఆశ పోలేదు, దండం చేత్తో పట్టుకుని వెళుతున్నా దండించే అధికారం పోలేదు. ముసలాడు ఇలా గడ్డం కింద కర్రబెట్టి కూర్చుంటాడు. మనలో వచ్చి చంటి పిల్లలు నీ దౌర్జన్యం కదలడం ఓపిక ఏం లేదు. నువ్వు కదులుతున్నావా? ఆ పిల్లలకి అని జాగ్రత్త గుర్తించే కరక లాక్కుపోతే ఇంకక్కడి నుంచి కదలలేడు. ఇక్కడ అని ఆ కర్ర పెట్టుకో అరుస్తుండమే వృధ జాగ్రత్తగా వల్ల ఒరే అబ్బాయి అమ్మాయి అని కేకాసి కర్ర మడి తెప్పించుకోవాలి. సొంత ప్రజ్ఞ లేదు. ఊత కర్ర పట్టుకుని ఊతున్నా ఇంకా ఆశ, ఇంకా అధికారం ఎవరి మీద? కట్టకర్ర అంటే నేను తీసుకెళ్ళి ఎక్కడ కర్రలాగిస్తారు పడిపోయి అంతే. ఇట్లా వృద్ధో యాతి గృహీత్వాదండం. మూడవ కాలు ఆ కర్ర పట్టుకుని వదవద వణికిపోతూ ఆ జర్జరీపోతున్న దేహంతో పాత కథలు తలుచుకుని మనస్సులో ఆనందపడుతూ ఉంటాడు. కానీ అప్పుడు ఆనందపడడానికి ఇంద్రియాల సౌఖ్యం ఏమీ లేదు. ఇట్లాంటి జర్జరీభూతమైన శరీరాన్ని ఎందుకు ప్రేమించాలి? పోనీ ఈ శరీరం ధనికుడిది దళితుడిది వేరువేరుగా ఉన్నాయా అంటే కాదు. సమయవా విశేషిత. వారి శరీరం వీరి శరీరం. వారు బాగా కోటీశ్వరులు కనుక ముసలితనం లేదండి అనడానికి వీరుందా? వీడు దరిద్రుడు కనుక ముసలివాడైపోయినాడంటే ఊరుకుంటుందా? కాలం నీ కోసం ఆగేది కాదు. గొప్పవాడైనా లేనివాడైనా ముసలితనం శరీరానికి రావాల్సిందే. ఇట్లా దరిద్రమైన శరీరాన్ని పట్టుకుని ఎంతగానో ఏడవనం. కోటీశ్వరుడు శరీరానికి ముసలితనం వస్తే అంతమంది సేవలు చేసేవాళ్ళు నాకు చేస్తారు. పేదవాడి శరీరానికి ముసలితనం వస్తే ఆ సేవలతో పని లేకుండా వాడికి వాడే చేసుకునే ఓపిక భగవంతుడు ఇస్తాడు. భగవంతుడు సర్వసమ్ముడు కనుక వారికి పరివారం ఉన్నారు కనుక కదలకుండా మనసులో పెడతారు తాతగారిని. వీరికి పరివారం లేరు, పాపం ఎక్కడితే కానీ దొక్కాడు. ఆ ముసలితనంలో కూడా చాకరీ చేసుకుంటూ కాలక్షేపం చేసి శక్తిని ఇస్తాడు. ఈ రెండు పనులు చేసి గట్టా నడిపిస్తున్నాడు ప్రారంభం వల్ల. అట్లా నడిచే శరీరం మీద నాకు మమకారం లేదు. సంసారం భోధి జఠరే కృష్ణ కుహరకాంతరే సుప్తా తిష్ట ముక్తోహం మూకోయం కాయకచ్చప. ఈ శరీరం అనే తాబేలు సముద్ర గర్భంలో దాంగును నిద్రపోతున్నట్టుగా ఎంతసేపు తృష్ణనే కలుగులో దూరి హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది. సంసారం భోధి జఠరే తృష్ణ కుహరకాంతరే. ఎప్పుడు నిద్ర. ముసలితనం వచ్చినప్పుడు ఏ పనికి పనికిరాడు. పోషించడానికి పిల్ల కూడా ఏడుస్తూ ఉంటారు.
ఏమండి నాన్నగారు మీరు కూర్చోకూడదు అక్కడ. కూర్చుంటాను ఆయన, మీరుంటే గట్టి కాపలా, ఎందుకంటే ఇంత నమ్మకమైన వాళ్ళు ఉండరు కనుక. అలాగే ఆయన కూర్చుంటాడు. కూర్చుంటే నిద్ర ఏం కాదు, అదో మాగన్ను మగత వస్తుంది, ముసలితనంలో అదో ప్రారంభం వచ్చి కొంచెం అలా కన్ను మొదలుపెడుతున్నాడు, ఎత్తిపోతాడు. డై దున్నలా కూర్చున్నావు, ఆ సామాన్ కాస్త ఎత్తుపోయారు. నేను చూస్తూనే ఉన్నాను రా. ఏం చూశారు? ఈ సామాన్ అంటే ఇప్పుడే మాగన్న పడింది కావచ్చు. చీచి మీలాంటి కూర్చోబెట్టడం మా పొరపాటు అని వాళ్ళు తిట్టించుకుని వీడి కాస్త తిట్టి సదరు ఏడ్చేస్తారు. ఈ తిట్లు చివాటి తింటాయో, ఇందుకోసమే బతికేం కావచ్చు అనుకుంటూ వృద్ధావస్థ అంత దరిద్రపు జీవితం మరి లేదు, ఆ ముసలితనం. అయితే మొదట్లో అలా అనుకునేవాడిని నేను కూడా, ముసలాడిని అయిపోతే బాగుండి, ఈ లోకంతో సంబంధం ఉండదు, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ కుర్రాళ్ళు వచ్చేవాళ్ళ కుర్రాళ్ళు, చిన్నవాళ్ళు చిన్నవాళ్ళే నోటుకు వచ్చినట్టు వదులుతూ ఉంటుంది లోకం. గురువుగారు చిన్నవాళ్ళు, వచ్చేవాళ్ళు చిన్నవాళ్ళు. ఆ చిన్నవాళ్ళు పోతే పోయి పెద్దవాళ్ళు కూడా పోతున్నారే అన్నారు మెరుగురు. చిన్నవాళ్ళ కొంట్లో పొద్దున్నే పోతున్నారు ఉపన్యాసానికి, ఈ ముసలి పక్షులకి ఏమవుతుంది? అయితే ముసలివాళ్ళే చిన్నవాళ్ళే ఉపన్యాసానికి వస్తారు, కానీ అక్కడ వేరే ఏకాంత కార్యక్రమాలు ఉంటాయి. లేకపోతే పెద్ద హాల్లో 2-3 వేల మంది కూర్చున్న దాంట్లో ఏం కార్యక్రమాలు ఉంటాయి? అట్లా నీచంగా మాట్లాడుకుంటప్పుడు అయ్యో పరమేశ్వర, ఈ దేహానికి వృద్ధావస్థ వచ్చినా బాగుండు. ముసలి వాళ్ళు కోరికలు కొలువై ఉన్నా లోకానికి ఏం పర్వాలేదు. తాతగారికి మనసుగా దుర్మార్గ బుద్ధులే, ఆ చిన్న గుంటలతో కూడా మాట్లాడి హాయిగా విలాసంగా ఉంటారు. అలా ఉన్న తాతగారు అయిపోయారు కదా. లోకానికి తాతగారు, వాడి హృదయానికి ఏం తాతగారు కాదు, మనసు నిత్య కోమలి కనుక ఎప్పటికప్పుడే వృత్తులు అవుతూ ఉంటుంది. పైకి తాతగారు అయిపోయి పండు చుట్టూ లోపలికి తప్పుకోలే, అట్లా అయిపోయినా హాయి. అంతేకాని యవనంగా కనబడుతూ ముసలి హృదయం కలిగి ఉంటే లాభం లేదనుకుంటే తర్వాత విచారణలో వశిష్ఠంలో చెప్తారు వశిష్ఠుల వారు, ముసలితనంలో ఏమి సాధించగలవా? ఒక దగ్గర స్థిరంగా ఆసన సిద్ధి కలిగి కూర్చోగలవా? జపం చేయగలవా? ఎవరికైనా ఒక మంచి మాట చెప్పగలవా? పరోపకారానికి ఈ దేహం వినియోగించాలంటే వినియోగించగలవా? నిన్నే 10 మంది సాయం పడుతుంటే నువ్వు ఒకరికి వినియోగపడేది. అట్లా కనుక ఈ శరీరం ముసలితనం రాకూడదు. ఉన్నంత వరకు ధర్మానికి కైంకర్యం కావాలి. అయితే రాకూడదంటే తప్పదు కనుక ఒకవేళ వచ్చే ప్రార్థన వస్తే ఈ దేహేంద్రియాలు పరమేశ్వర కైంకర్యం అయిపోతేనే మేలు. తర్వాత ఆలోచనలో అంచేతను వృద్ధావస్థంత దుఃఖం మరి చెప్పడానికి వీల్లేదు. అన్ని ఇంద్రియాలు కూడా ముడుచుకుపోతాయి. పాపం ముడుచుకుపోయి ఏమిటో ప్రపంచంలో ఎవరికి చల్లేదు, నీకు ఒక్కరికి వచ్చినట్టు చచ్చిపోతావు ఊరికని. చిన్న పిల్లలు తలగాలు వేసే చాలు, రగ్గిచ్చేస్తావా, కంబళి ఇచ్చేస్తావా, ముసుగు పెడదు. అంటే వాళ్ళ పరిస్థితి ఆ స్థితిలో ఉంటే మనకు ఆ చలి ఉంటే తెలుస్తుంది. వీళ్ళకి ఉడుకు రక్తం ఉంది కనుక పాలలో తడిచిపోతూ తల్ల తిరుగుతూ అలా జుట్టగరేసుకుంటూ ఇలా తిరిగిన వాళ్ళు కూడా ఒకప్పుడు. ఇప్పుడు ఆ వాన చిన్న పిల్లలు జల్లు వచ్చి చలి గదగద వణికిపోతున్నాయి. అది ఒప్పటి ప్రారంభం అయింది అప్పుడేను అంటాం. విసుగు అంత చీకాకు వాళ్ళని చూస్తేనే ఒక నీచంగా చూడటం, ఈ భావాలను వచ్చేస్తే ఇలాంటి ముసలి శరీరం భావంతో కూడుకుని ఈ దుఃఖాన్ని నేను అనుభవించలేను. వహనైకార్థ యోగ్యాని ఆయా కాష్టాని పూరిత సంసారార్థ విహాత్యన కంచిత్యేషు నరం విదుహు. ఈ సంసారంలో తేలుతున్న కట్టెలు చాలా బరువు కట్టెలు మాత్రమే మానవ జన్మలట. ఈ సంసారం అనే ప్రవాహంలో తేలిక కట్టెలన్నీ కూడా జంతు దేహాలు, బరువైన కట్టెలే మానవ దేహాలు. ఎందుకంటే ఇక ముందు బరువులు మోయడానికి వచ్చింది ఈ అవతారం. అన్ని అవతారాలకి పూర్ణావతారం ఏమిటంటే అన్ని బాధ్యతలతోటి, బంధాలతోటి, దుఃఖాలతోటి, ఆది వ్యాధులు బాధలతోటి కూడుకుని వీటిని విస్మరించి పరమేశ్వరతత్వం చేరుకుంది. కావాల్సిన బరువైన కట్టె ఎంతకాలం ఉంటుంది ఈ నరదేహం అంటే దీని మీద నాకు శాశ్వతం నిర్ణయం లేదు, ఇది కావాలని కోరిక లేదు. దీర్ఘ దౌర్భాగ్య వలయ నిపాపాత ఫలపటాయ నదేహాలయ కార్యం కించిదత్తి వివేకం. ఏం ఆనపడుతున్నదా ఇంకా? అచ్చా, దుర్మార్గ వలయమైంది ఈ దేహం. పతనమే దీని ఫలితం. ఎప్పటికైనా సరే పడిపోవలసిందే. పతత్యవశ్యం శత సంతి జర్జరం కిమౌషధై. ఎప్పుడు ఎట్లా పోతుందో చెప్పలేము. మన ప్రారంభాన్ని బట్టి ఊరిలో పోవచ్చు, అడవిలో పోవచ్చు, ఉదక మధ్యంలో పోవచ్చు, లేదు ఎక్కడికైనా వెళుతూ పోవచ్చు. ఇప్పుడు దాకా మాట్లాడండి, సోడా పొట్టు దగ్గరికి వెళ్ళాడు. ఆ పొట్టు దగ్గర వీడేం సోడా తాగలేదు, పక్కవాడు తాగుతుంటే వేలు వీడి చచ్చిపోయాడు. ఏమో పక్కవాడు సోడా కొడితే తాగినవాడు కొట్టినవాడు బాగున్నాడు, చూడడానికి వెళ్ళినవాడు చచ్చుకున్నాడు. ఇది ఏమి ప్రారంభం అక్కడితో చెల్లు. ఇది గాలి బొమ్మ, గాజు కూడా టక్కని పట్టలేదు. గాలి బొమ్మలు గాజు బొమ్మలు ఉంటాయి, చేత్తో పట్టుకున్నప్పుడు దాని సొంపు తెలుసు. అబ్బాయి ఎంత బాగుందో అనుకుని ఇలా అన్నా జరిగింది. ఇంకా మరి చూసుకోవడం మొక్కలెత్తి పోసుకోవడమే కానీ బొమ్మను చూడడానికి వీలుండదు. అట్లనే గాలి కూడా సూర్యులో నీళ్లు కారుతున్నప్పుడు చిన్న బుడగలు పుడతాయి. ఎంతసేపు దాని జీవితం ఇక్కడ పుట్టి ఇక్కడికి వచ్చి వస్తుంది. అంతే మన జీవితం కూడా. ఇంత అశాశ్వతమైన దాన్ని పట్టుకుని మహాశాశ్వతంగా మాట్లాడుకుంటున్నా ఉంటే ఇంతకన్నా దుఃఖం ఉన్నదా? కనుక ఇది అశాశ్వతం తెలుసుకున్నాను. పతనమే దీని తాలూకు స్వరూపం. ఎప్పటికైనా పడిపోవాలి. అది ఎప్పుడు పడిపోతుందో మాత్రం చెప్పలేము. ఎప్పుడు ప్రార్థన చేస్తే అప్పుడు పడిపోతుంది.
అది చిన్నవాళ్ళని కానీ పెద్దవాళ్ళని కానీ మధ్య వాళ్ళని కానీ 10 ఏళ్ళకే చచ్చిపోవాలని కానీ 100 ఏళ్ళు దాటేదాకా ఉండాలని కానీ దానికి ఏం పరిమితం లేదు. ప్రారంభమే దాని తాలూకు పరిమిత స్థితి ఎప్పుడైపోతే ఎప్పుడు వెళ్ళిపోతుంది. మధ్యం కర్ధమకోశే జుటిదేశ జరంగతార నజ్ఞాయతే యాచ్యాచిరాత్త కదం దేహరుద్ధర. విషయం అనే బురదగుంటలో పడి ఎప్పుడు పొర్లాడుతూ ఉంటుంది దేహం. విషయ సుఖాపేక్ష నీకు ఎంత ఇష్టమో కంటితోటి, చెవితోటి, ముక్కుతోటి, తొక్కుతోటి, సర్వేంద్రియాలతోటి కూడా విషయం. దేహం అనే ఈ విషయ సుఖాలు నిర్మించేది కప్పట. ఎంతసేపు కూడా బురదలో కప్ప ఉండి బెక్కబెక్క అరుస్తూ మళ్ళీ బురదలో తలదాచుకుని ఎంత పొంగిపోతుంటుందో అట్లా ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఎన్ని విషయాలనే చర్చిస్తూ మళ్ళీ ఈ విషయాలన్నీ మర్చిపోయి ఆ విషయతత్వంలోకి వెళ్ళిపోతారు. మహాజ్ఞాని వేదాంత సమర్థులండి. వారు మాట్లాడి వారి పుణ్యాన్ని చెప్తే ఇంకా మరి శరీర వ్యామోహం ఉండదు, కానీ వారికి ఎంత భార్యా వ్యామోహం ఏముందైతే ఇక్కడ వారు ఉపన్యాసం చేసి చెప్పడానికే కానీ ఇంట్లో పనికిరారు. అట్లాంటి వారు కూడా ఉన్నారు. అందుకనే త్యాగరాజు అని చెప్పినట్టు ఎంత వారలైనా ప్రహ్లాదోపాఖ్యానంలో కూడా చెప్పుకొస్తారు. కంటిగే మనవారు ఘనులు గృహస్థులై విఫలులై గైకొన్న వెర్రితనము పాయక సంసార పద్ధతిని ఊరక పట్టుబడి కలయోనులందెల్ల గర్భాద్యవస్థల పురుషుండు తేగి పుట్టుతుండు దీన సుఖము లేదు దివ్య కీర్తియు లేదు పుడమి పుట్టి పుట్టి చచ్చి చచ్చి పొరల నేల పుట్టని చావని త్రోవ వెతికి కొనుట దొడ్డ బుద్ధి. కంటిదే మనవారు ఘనులు గృహస్థులు. ఎంత పెద్ద గృహస్థులండి వారు. యజ్ఞం, యాగం, చైనం, దీక్ష, జపం, చాతుర్మాసాల వ్రతాలు అన్నిని ఇవి చేసిన దానికి ఫలితం ఏంటండి? సోమిదమ్మ సొగసు కండ్రని కోరితే సోమయాజి స్వర్గాగుడెటులౌనుగా గణదుమ్మ గుడైతామునగపోతే గంగా కావేరి ఎటు ప్రోచుగా. యజ్ఞాలు చేస్తున్నారు, చైనాలు చేస్తున్నారు, చాతుర్మాస వ్రతం చేస్తున్నారు. ఏమిటి కోరిక? ఏమిటోనండి, ఈ వ్రతం సక్రమంగా చేస్తే, ఈ వ్రతం సురతంగా ఉంటే స్వర్గానికి వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు? అంత ముందు వాళ్ళు ఏం చేస్తారో అదే మేము చేద్దాం. ఇదా కోరిక. అంతేకాని మోక్షాపేక్షగా చేయట్లేదా? మోక్షం మనకి ఎలాగా అది మీరు చెప్పే ఉపన్యాసం ఏంటంటే చాలా దూరం అనిపిస్తుంది. నాకు దగ్గరలో వస్తువు వెతుక్కోవడం మంచిది. ఎక్కడో ఉండేది మనకు దొరకండి పట్టుకుని ఎంతకనే ఏడుస్తాం. కొంచెం జన్మకు వచ్చినా ట్రై చేసుకుంటాం. ఇప్పుడు మనం చేసాం కదా, ఒక 40% వచ్చాం. తర్వాత 70% కావాలంటే మనకు ఆ లక్షణాలు పూర్తిగా లేవు మీరు చెప్పేవి అని చెప్తే పొందినాను. కానీ పురుష ప్రయత్నం తీవ్రంగా చేస్తే అనుభవానందాన్ని పొందవచ్చు. కనుక ఈ దేహంతో ఏం చేద్దామన్నా పడిపోయే ప్రయత్నాలే చేస్తుంది, కానీ మంచి ప్రయత్నం చేయదు. బురదలో కూరుకుపోయిన కప్పలాడిది. ఎంతసేపు ఆ బురద తాగుతూ, ఆ బురద తింటూ, ఆ బురదలో ఉంటూ బురదే ఆనందంగా అనుభవించే ఆ కప్పకి బహిర్గత ప్రపంచంతో సంబంధం లేనట్లు ఈ శరీరం నిరంతరం విషయ సుఖ అభిలాష కలిగి ఉంటుంది. ఇవాళకి విషయ సుఖం తీరింది కదా, పోనీ రేపు ఎల్లుండిగా ఎందుకు అక్కర్లేదండి, కావాలి. కానీ దొరకగా అట్లా ఉండిపోయిన యోగీశ్వరులా. కానీ ఆ సుఖాలను లభిస్తే ఎందుకు అనుభవించను? అయితే అనుభవించకూడదని లేదన్నమాట. అంతే, పెద్దగా దాన్ని పట్టింపు ఏం కాదు. కానివ్వండి, ఆ విషయం వస్తే మాత్రం అనుభవిస్తాం. అయితే జ్ఞానులకి అజ్ఞానులకి ఎక్కడ తేడా ఉంది. వాళ్ళు కోరరు. యాదృచ్ఛో లాభ సంతుష్ట. ఆ యాదృచ్ఛ లాభం కూడా భగవత్ తత్వంతో కూడుకునే విషయం తప్పిస్తే లౌకిక విషయం వారికి పట్టదు. ఇక్కడ లౌకిక విషయం. గనులు గృహస్థులు, మహాపండితులు, జ్ఞానులు, విరాగులు, పెద్ద పెద్ద గృహస్థులైన వారు కూడా సంసారమున ఊరక పట్టుబడి తేలిక పక్కన దొరికిపోయారు. వీళ్ళెవరికి దొరకరు. మహాజ్ఞానం మాటల్లో కూడా చిక్కకుండా ఎంత లాఘవంగా మాట్లాడతారు. ఒక మాటకు 1000 అర్థాల చోటి మాట్లాడి అవతలవాడు తలకాయ అంతా ఖరాబ్ చేసి వీళ్ళు తెలివిగా ప్రవర్తిస్తారు. కానీ అట్లాంటి వాళ్ళు కూడా ఊరకే పట్టుబడిపోయి అట్లా సంసారబద్ధులైన వారికి, శిష్ణోదర సుఖాపేక్ష కలిగినటువంటి వారికి అనుభవం ఎక్కడ వస్తుంది? నిరంతర విచారణతోటి కాదని నెట్టుకుంటున్న మహనీయులకే ఆ గతి దుర్గతవుతుందేమో అనుకున్నప్పుడు సామాన్యుల సంగతి ఆలోచించక్కర్లేదు. ఈ విషవలయంతో కూడుకున్న సంసారం నాకు పశ్య మనసో జయతే గతి అగత్యా గచ్చదా భగవాన్ శరీరస్య కదాచన. వాయువు యొక్క, దీపం యొక్క, మనస్సు యొక్క చాంచల్యత్వాన్ని ఎవరు చెప్పగలం? ఈ క్షణంలో మారిపోతూ ఉంటుంది. అట్లా మారే ఈ మనసుతో కూడుకున్న దేహేంద్రియాలతో ఉండే ఈ దేహం నేను కాదనుకుంటున్నాను, నాకు అక్కర్లేదనుకుంటున్నాను. మానవమాన బహుళ ఆభమనోరమ శరీరమాత్ర బద్ధస్థాం దోష శృసోనరాం.
మానవమానాలు వివిధ భ్రాంతులు చూపిస్తూ ఉంటుంది, మానవమానాలు చేయిస్తూ ఉంటుంది, ఎందరి చేత తిట్టిస్తుంది, కొట్టిస్తుంది, ఏడిపిస్తుంది. అయినా సరే మనం ఆ దుఃఖాన్ని కూడా అనుభవిస్తూ ఉంటాం. ఏమో రేపు మనకు అధికారం రావచ్చు, రేపు మనమే వాడిని శాసించవచ్చు, కొన్నాళ్ళు కష్టపడదాంలే అని అవమానాలను కూడా భరిస్తుంది. కానీ జ్ఞాని అయిన వాడు భరిస్తాడు, అజ్ఞాని భరిస్తాడు. దీంట్లో దోషాదోషాలు రెండు ఉన్నాయి విచారణ చేస్తే. అజ్ఞాని అయిన వాడు దుఃఖాన్ని భరిస్తూ మరల సుఖాన్ని కోరుకుంటాడు. ఇక్కడ జ్ఞాని అయిన వాడు దుఃఖాన్ని అనుభవిస్తాడు కానీ పరమ సుఖాన్ని కోరుకుంటాడు కానీ సామాన్య సుఖాన్ని కోరుకోడు. వనిత చందన నందనాడి బంధువ్రాతములు తన్ను పల్మరు నిందించిన సన్నుదించిన మహామానాదుల నిర్నుందించిన నిర్వికారుడగుతు నిశ్చేష్టుడై ఉండు భాస్కరతత్వానువేది నిజవర్ణ నిజ ఆశ్రమ యోగ్య ధర్మములు సతతము జల్పుతున్ పరము పొందు. పూర్ణానుభవస్తుడైన వాడు, ఇంట్లో భార్య బిడ్డలు, ఇంట్లో ఉండేవాడు, పక్కవాడు అందరూ తిరుగుతున్నాయి. మొగుడు ఒకటంటే ముష్టివాడు ఇంకోటి అన్నాడని ఎదురకుండా అంటుంటా అనరా అలసు. వాడు కూడా ఇది అసమానం ఉన్నట్టు అడిగోడు కూడా ముండా గారు కొంచెం పిచ్చం పెడతారు, నీకు అయ్యా కానంటే ఏమో నాకు అదే పేరు అనుకున్నానండి. అలా అంచాడు నువ్వు రోజు చేసే పనులు ఈ మాటలన్నీ పడతాటే ఈ మార్పులేదు. వనిత నంద చందన పనులు వార్త మిత్రులు పల్మరు నిందించిన సన్నతించిన స్నేహితులు కూడా విరోధం అయిపోతారు. ఈ మార్గానికి ఎంత విరోధమో, భగవన్ మార్గమే ఎంత కష్టమైంది. ఇంట్లో కన్న తల్లి విరోధం అయిపోతుంది, తండ్రి విరోధం అయిపోతారు, అన్నదమ్ముడు విరోధం, అక్క చెల్లెలు విరోధం, వీళ్ళే కాదు స్నేహితులు కూడా విరోధం. కొన్ని వాళ్ళకు